ఇంటిని శుభ్రం చేయడం, ఇంటి పనులు అన్నవి చక్కగా చేసుకుంటే సరిపోతుంది. చాదస్తంగా చేయడం అన్నది అనవసరం. మన ఇల్లు శుభ్రం, అందం అన్నది మన మనసుకు నచ్చినట్టు ఉంటే సరిపోతుంది. అందరికీ నచ్చాలి అనేసి చాదస్తంగా అదే పనిగా పనులు చేయడం అన్నది అనవసరం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భవానీ పాఠశాల స్మార్ట్ వే టు లెర్న్. నేను మీ భవానీ. అందరూ ఎలా ఉన్నారు? తిన్నారా? ఇదైతే సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ నేను లేచేసరికి 9 అయ్యింది. అసలు సాటర్డే నైట్ నేను పడుకోవడానికి 3 అయ్యిందనమాట. సో మార్నింగ్ 9కి లేచాను. లేవగానే ఫస్ట్ అయితే గారెలకి పిండిని రుబ్బుకుని గారెలని వేసేసాను. నాకు ఇలా ఎక్కువ నూనెతో చేసే పిండి వంటలు అంటే చాలా భయం అనమాట. నూనె పేలిపోతుందేమో, పైకి ఎగిరిపోయి ముఖం కాలిపోతుందేమో, ఇలాంటి భయాలు ఉంటాయి. సో నేను అందుకే త్వరగా ఇలాంటి గారెలు ఇలాంటివి ఏమి పెట్టుకోను. కాకపోతే నేర్చుకోవాలి కదా అనేసి ఇంకా సండే అయితే గారెలు వేశాను. ఫస్ట్ టైం వేశాను, అయినా సరే చాలా బాగా వచ్చాయి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. ఈ గారెలు వేయడము మేము టిఫిన్ తినేసరికి టైం అయితే 11 అయ్యిందనమాట. సో గారెలు వేయగా కొంచెం పిండి అయితే మిగిలిపోయింది. ఆ పిండిని నేను ఇడ్లీ పిండికి రుబ్బేసుకుని దానిలోనికి రవ్వ కలుపుకుని దాన్ని సపరేట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. ఈరోజు సండే కదా, మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారు. ఎవ్రీ సండే నేను ఇంట్లో పలావ్ అయితే కంపల్సరీ చేస్తాను. సో వెజిటేబుల్స్ అన్నీ వేసి దానిలోనికే ఎగ్స్ కూడా వేసి ఎగ్ పులావ్ కింద చేశాను. మా ఇంట్లో అందరికీ ఈ పులావ్ అంటే చాలా ఇష్టమండి. సో ఎవ్రీ సండే పలావ్ చేస్తాను కాబట్టి అందరూ వెయిట్ చేస్తారనమాట. ఇది వేడిగా ఉండగానే ఫాస్ట్గా తినేస్తాము. నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ థంబ్నెయిల్స్ అవి చేసుకుంటూ వంట పని పూర్తి చేసేసరికి టైం అయితే 1 o'clock అవుతుందనమాట. సో నెక్స్ట్ అయితే నేను పిల్లలకి తినిపించేసి మేము తినేసాము. సో వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవుతుంది కదా, ఇంట్లో పనులు అన్నవి స్లోగా స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు గ్రాసరీస్ కంటైనర్లో ఖాళీ అయిపోతే ఎప్పటికప్పుడు నేను తోమేసుకుంటాను సింక్లోనేని. ఇదేంటంటే బియ్యం పీప అది ఖాళీ అయిపోయింది. మొన్న డిమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా, 30 kg బియ్యం బస్తా కూడా తీసుకొచ్చాను కదా. సో అది ఫిల్ చేయడానికి ముందు నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను. ఎవ్రీ టైం ఇలాగే క్లీన్ చేస్తాను, పండగనే కాదు. ఎప్పుడు ఖాళీ అయిపోతే అప్పుడు వెంటనే నేను ఇమీడియట్గా వీటిని క్లీన్ చేసుకుంటాను అనమాట. వీటితో పాటు కిచెన్లో పంచదార డబ్బాలు అవి, అలాగే కొన్ని డబ్బాలు అయితే కంటైనర్స్ ఖాళీ అయిపోయినవి, అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది లంచ్ తినడం పూర్తయిన తర్వాత ఈ పనులన్నీ నేను స్టార్ట్ చేశాను. బయట అవన్నీ క్లీన్ చేయడం అయిపోగానే వాటిని గాలికి ఆరబెట్టేసి వంటగదిలోకి వచ్చాను. సో సింక్లో కొన్ని సామాన్లు ఉన్నవి, అవన్నీ తోమాలి. అవి తోమడానికి ముందు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత తోమిన సామాన్లన్నీ వాటి ప్లేసుల్లో సర్దేసుకుని అప్పుడు ఇవి తోమడం స్టార్ట్ చేశాను.
గిన్నెలు కడగడం పూర్తయిపోయింది. మన నైట్ నేను చారు కాసినప్పుడు చారు పొంగిపోయిందని చెప్పాను కదా, అది ఆ రోజు నేను క్లీన్ చేయలేదు, బద్దకిచ్చేసాను. సో ఏమైందంటే ఆ రోజు పిల్లలకి ఇంకా సండే సెలవే కదా అనేసి నేను సాటర్డేస్ మూవీస్ చూస్తానన్నమాట. సో ఆ మూవీస్ చూసేసరికి 11 అయిపోయింది. తర్వాత సామాన్లు అవి తోముకుని వీడియో ఎడిటింగ్ చేసి పడుకునేసరికి 3 అయ్యింది. సో ఇంకా నేను ఇది క్లీన్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఇంకా ఇప్పుడు ఇది క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. మనకి పనుల్లో అన్ని పనులతో కంపేర్ చేసుకుంటే వంటగదిలో ఆడవాళ్ళకి చాలా పని ఉంటుంది కదా. వంటగదిని కలిపాము అంటే పని వస్తూనే ఉంటుంది. నా వంటగదిని చూసారా ఎలా పడితే అలా ఉంది. వీటన్నిటిని సర్దడానికి ఒక 2 డేస్ అయితే టైం పట్టేస్తుంది. ఫస్ట్ అయితే నాకు కౌంటర్ టాప్ని నీట్గా చేసుకోవడం అయితేనే ఇష్టము. తర్వాత రిమైనింగ్ పనులు కంప్లీట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేస్తున్నాను. ప్రస్తుతానికి వంటగదిలో కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ని సామాన్లు క్లీన్ చేయడం అయ్యింది. ఇక ఈ కబోర్డ్స్ ఇవన్నీ నేను మండే పెట్టుకుంటాను క్లీనింగ్ అన్నది. వీటన్నిటికి పేపర్స్ మార్చాలి, తర్వాత వాటి ప్లేసుల్లో అవన్నీ సర్దాలి. ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి డ్రై అయినవి. డ్రై అవ్వలేనివి అయితే క్లాత్తో క్లీన్ చేసేసాను. సో వీటన్నిటిలోనికి నేను గ్రాసరీస్ని నింపుకుంటున్నాను. ప్రస్తుతానికి వంటగదిలో కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ని సామాన్లు క్లీన్ చేయడం అయ్యింది. ఇక ఈ కబోర్డ్స్ ఇవన్నీ నేను మండే పెట్టుకుంటాను క్లీనింగ్ అన్నది. వీటన్నిటికి పేపర్స్ మార్చాలి, తర్వాత వాటి ప్లేసుల్లో అవన్నీ సర్దాలి. ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి డ్రై అయినవి. డ్రై అవ్వలేనివి అయితే క్లాత్తో క్లీన్ చేసేసాను. సో వీటన్నిటిలోనికి నేను గ్రాసరీస్ని నింపుకుంటున్నాను. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. షానుకి కరాటే సండేస్ 5:30 ఉంటుంది. సో నాకు ఇంట్లో చాలా పని ఉంది, మీరు వెళ్ళండి, మీరు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నీట్గా చేసి ఉంచుతానని చెప్పి మా హస్బెండ్తో పిల్లలిద్దరిని బయటికి పంపించేశాను. సో పిల్లలు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు టకటక మిగతా పనులన్నీ పూర్తి చేసుకున్నాను. కంటైనర్స్లోకి ఫిల్ చేసేసినవన్నీ సర్దేశాను. నాకు ఇక వంటగది అలాగే ఇల్లు మొత్తం ఎలా పడితే అలా ఉంది. మనము శుభ్రం చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఒక్క రోజులోనే అన్ని పనులు కంప్లీట్ అవ్వవు కదా, అలాగే ఒక్క రోజులో కూడా చేయాలి అనుకోవద్దు, అలసిపోతాము. సో నాకు కౌంటర్ టాపు అలాగే ఈ టేబుల్ అన్నది ఖాళీగా ఉండడం ఇష్టము. కానీ ఇలా సర్దుతాను, అలా పాడు చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. పిల్లలు చూసారా, మడత పెట్టిన దుప్పట్లని, పిల్లోస్, బుక్స్ అన్నీ ఎలా పడితే అలా చేస్తారన్నమాట. సో ఫస్ట్ అయితే ఇవన్నీ నేను సర్దాలి. మా హస్బెండ్ మార్నింగ్ ఎగ్స్ తీసుకొచ్చారు ఒక ట్రే, వాటిని ఫ్రిడ్జ్లో పట్టినంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి రిమైనింగ్ ఇల్లు అయితే నేను ఎక్కడొక్కడ సర్దేసుకున్నాను. కానీ ఇప్పుడు ఇల్లుని క్లీన్ చేయాలన్నమాట. మా ఇల్లుని రోజులో 2-3 సార్లైనా కంపల్సరీ తుడుస్తానండి. ఎంత తుడిచినా సరే మట్టి వస్తూనే ఉంటుంది. ఇల్లు తుడవడానికి ముందు ఫస్ట్ అయితే నేను గ్యాస్ స్టవ్ పైన అన్నం పెట్టేశాను, ఇంకో పక్కన హీటర్ పెట్టాను. పిల్లలిద్దరు వచ్చే టైం అవుతుంది, 6:30 అవుతుంది. సో వాళ్ళు రావడానికి ముందే హీటర్ పెట్టుకుని ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఒక పక్కన రైస్, ఒక పక్కన నీళ్ళు కూడా కాగుతున్నాయి.
ఇవి 2 అయ్యే లోపల నాకు ఇల్లు తుడవడం కూడా పూర్తయిపోతుంది అనమాట. ఇల్లు ఇక్కడ నేను ఇంకా బియ్యం అయితే కంటైనర్లో వేయలేదండి, బియ్యం పీపాలోని. ఇవన్నీ పేపర్స్ అవి మార్చిన తర్వాత వేద్దామనేసి అలాగే ఉంచేసాను. మా ఇల్లు మరీ రోడ్డు మీద అవుతుందేమో తెలీదు, అస్తమాను తుడుస్తాను అయినా సరే మట్టి వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది బాబు ఇంత మట్టి అనిపిస్తుంది అన్నమాట. దానికి తోడు పిల్లలు ఈరోజు సండే కదా ఇంట్లో ఉన్నారు కదా, మరీ చెత్తలా చేసేసారన్నమాట. సో ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. అమ్మయ్య, ఫైనల్లీ పిల్లలు రాకుండానే ఇల్లు మొత్తం సర్దేసి నాకు నచ్చినట్టుగా నేను క్లీన్ చేసుకున్నాను. చాలామంది ఇల్లు అందరికీ నచ్చాలి అనేసి లగ్జరీకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కదండి. నేనైతే అలా అనుకోను. మన మనసుకి నచ్చినట్టు ఇల్లును శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇల్లు హైజీనిక్గా ఉంటే సరిపోతుందండి. అందరికీ నచ్చేలాగా, అందరినీ మెప్పించే విధంగా ఉండాలని అయితే నేను అనుకోను అనమాట. పిల్లలు కూడా ఇంటికి వచ్చేసారు. పదండి, నీరు కాకపోయింది, స్నానాలు చేయించొస్తాను. హాయ్ చెప్పు. హాయ్ అండి. టైం అయితే 7:45 అవుతుంది. పిల్లలిద్దరికి స్నానం చేయించేసాను. కరాటే నుంచి రాగానే ఇంకా బాగా చెమటై పెట్టేస్తుంది షానుకి. మను అయితే ఇసుకలోనే కూర్చొని ఆడుకుంటుంది అనమాట. ఆ ఇసుక నెత్తి మీద అవి వేసుకుంటూ ఉంటుంది. సో కరాటేకి వెళ్ళి వచ్చిన తర్వాత మ్యాక్సిమం హెడ్ బాత్ అయితే చేపించేస్తాను. వర్షం వస్తే చేపించాను అనమాట. సో హెడ్ బాత్ చేపించిన ప్రతిసారి నలుగు పెట్టి స్నానం చేపిస్తాను. వాళ్ళిద్దరికి స్నానం అయిపోయింది, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇక పిల్లలిద్దరికి అన్నం తినిపించి మేము అన్నం తినేసి పిల్లలకు హోంవర్క్ చేపించేసి ఇంకా పడుకోవాలన్నమాట. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రేపు అసలు పని ఉందనమాట. ఇప్పుడు ఇల్లు జస్ట్ పైన అలా క్లీన్ చేశాను అంతే. రేపు ఏంటంటే మొత్తం బూజులు అవి దులపాలి, బెడ్షీట్లు మార్చాలి, అలాగే కబోర్డ్స్లో ఉన్నటువంటి పేపర్స్ ఇవన్నీ చేంజ్ చేయాలన్నమాట. రేపు అసలైన వ్లాగ్ ఉంది, అది కూడా షూటింగ్ చేస్తాను. అది కూడా ఒక వ్లాగ్ కింద పెడతానండి. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను కదా, కాళ్ళు కూడా లాగేస్తున్నాయి అనమాట. ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే వీడియోస్ని మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.